PO prelims, paper number 796. Come on. Yes, connectors ఇచ్చున్నాడు. ఒకసారి పారాగ్రాఫ్ మొత్తం పేపర్లో ఏమున్నాయి చూద్దాం. 1 to 5, yes, we have connectors. And 6 to 10, we have complement లేదా conclusion. పారా కన్క్లూజన్ ఇచ్చినాడు. ఇది మెయిన్స్ మోడల్లో ఉంది. Now 11 to 20, yes, we have 11 to 20 RC with the 5 synonyms and antonyms. 21 to 30, final one, that is a closed test. సో ముందుగా మనం ఫస్ట్ ప్రయారిటీగా కనెక్టర్స్ చేద్దాం, సెకండ్ ప్రయారిటీలో క్లోజ్ టెస్ట్ చేద్దాం, థర్డ్ వన్లో ఆర్సీ చేద్దాం, ఫోర్త్ వన్లో మెయిన్స్ టాపిక్లోకి వద్దాం. సో ఇవి ఇవాళ ఉన్న టాపిక్స్ మన దగ్గర. ఫస్ట్ 1 to 5 కనెక్టర్, 6 to 10 కన్క్లూజన్, 11 to 20 రీడింగ్ కాంప్రహెన్షన్, 21 to 30 క్లోజ్ టెస్ట్. మనం ఏం చేయబోతున్నాం, ఫైనల్గా కన్క్లూజన్ అంటే ఒక పారాగ్రాఫ్ చదివిన తర్వాత ఆ కింద ఇచ్చినటువంటి ఏది కన్క్లూజన్ సూటబుల్ అవుతుందో పారాగ్రాఫ్కి మనం చెప్పాలి. దానికి పారాగ్రాఫ్ చదువుకుని కన్క్లూజన్స్ చదవాల్సిన అవసరం ఉంది ఈనాటి పేపర్లో. కాబట్టి ఇట్స్ ఏ టైమ్ టేకింగ్, వీ విల్ డూ దట్ వన్ ఎట్ ద ఎండ్. ముందుగా మీరు నిన్న పేపర్లో చేసినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఐ థింక్ నిన్న మీరు ఇది ట్రై చేసి ఉంటారు. నెవర్త్లెస్, సో కాదు కుదరదు అన్నాడు, నెవర్త్లెస్ హీ డిడ్, కానీ చేశాడు, అది నెవర్త్లెస్. నేను గేమ్స్కి రాను, మీరు పండు వెళ్ళిపోండి అన్నాడు, కానీ మనం అక్కడికి వెళ్ళేసరికి ముందుగా గేమ్స్ ఆడడానికి వాడే వచ్చాడు. నెవర్త్లెస్ హీ అటెండెడ్. నేను ఎటువంటి ఫంక్షన్స్కి పార్టీస్కి రాను, నాకు అంత ఇష్టం ఉండదు, బోరింగ్ అన్నాడు, కానీ వాడే ముందు వచ్చాడు. అందరూ సినిమాకి వెళ్తున్నాము, పోతే పోండి నేను సినిమాకి రాను అన్నాడు, కానీ ముందుగా వాడే వచ్చాడు. ఇది నెవర్త్లెస్. చెప్పిన దానికి చేసిన దానికి అంత డిఫరెన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా నెవర్త్లెస్ వాడతాం. చూద్దాం. I went to football practice as usual. The director had scolded her for not being punctual at the office. I was in so much pain, I did not want to get up in the morning. Ramika left for the office as soon as she reached the Bangalore. ఎంత తొందరగా వెళ్ళగలిగితే అంత తొందరగా వెళ్ళిందట ఆవిడ. దానికి డైరెక్టర్ తిట్టడానికి మధ్యలో నెవర్త్లెస్ ఎలా అప్లై చేస్తామండి? లేదు. సిలోకి వెళ్దాం. ఐ వాజ్ ఇన్ సో మచ్ పెయిన్, చాలా పెయిన్స్ ఉన్నాయి. ఐ డిడెంట్ వాంట్ టు గెట్ అప్ ఇన్ ద మార్నింగ్, ఉదయాన్నే నేను లేవాలని అనుకోలేదు. నెవర్త్లెస్ అలా అనుకున్నప్పటికీ, అలా జరిగినప్పటికీ ఐ వెంట్ టు ఫుట్బాల్ ప్రాక్టీస్ యాజ్ యూజువల్. రాత్రి నిద్రపోయేటప్పుడు ఉదయాన్నే లేచి క్లాస్కి వెళ్ళడం నా వల్ల కాదు అనుకున్నా, కానీ మార్నింగ్ 6 o'clock అలా క్లాస్లో ఉన్న. నెవర్త్లెస్ ఐ అటెండెడ్ ద క్లాస్. ఎస్, అదేవిధంగా అతను రాత్రి అనుకున్నాడు చాలా పెయిన్స్ ఉన్నాయి, నేను ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవలేను అనుకున్నాడు, కానీ ఏం చేసినాడయ్యా? వెంట్ టు ఫుట్బాల్ ప్రాక్టీస్ యాజ్ యూజువల్. దట్ ఈజ్ సి అండ్ ఏ, సెకండ్ ఆప్షన్. సెకండ్ వన్, ఆన్ ద అదర్ హ్యాండ్, అది మాత్రమే కాకుండా ఎడిషనల్గా, ఇది మాత్రమే కాదు అది కూడా చేశారు అనడానికి ఆన్ ద అదర్ హ్యాండ్. ఇది చేస్తూనే ఇంకోటి ఏదో చేశారట, అక్కడ ఏంటో చూద్దాం. ఇంగ్లాండ్ హ్యాస్ ద బెస్ట్ లాంగ్వేజ్ స్కూల్స్, ఇట్ హ్యాస్ ద వరస్ట్ వెదర్. చూద్దాం. ఎస్, ఇంగ్లాండ్ హ్యాస్ ద బెస్ట్ లాంగ్వేజ్ స్కూల్స్కిను వరస్ట్ వెదర్కి ఏమైనా రిలేషన్ ఉందా అండి? ఆన్ ద అదర్ హ్యాండ్ అందామా? సంబంధం లేదు. ధర్మజ్ఞ ఆర్గనైజేషన్ హ్యాస్ inaugurated a community center on the top floor of the same building. Okay. Dharmagya organization had earlier set up an old age home to show up the kindness. దానిపైనే ఇప్పుడు కొత్తగా ఏం పెట్టినారట? ఒక కమ్యూనిటీ సెంటర్ కూడా పెట్టారు. సో ధర్మజ్ఞ హ్యాస్ ఇనాగ్రేటెడ్ కమ్యూనిటీ సెంటర్ ఆన్ ద టాప్ ఫ్లోర్ ఆఫ్ ద సేమ్ బిల్డింగ్. సేమ్ బిల్డింగ్ అంటే ఈ బిల్డింగ్ పైనే అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మనం దేని తీసుకోవచ్చా అంటే బోత్ డి అండ్ సి తీసుకోవాలి, సి అండ్ డి కాదు. ఒక్కసారి చూడండి. ధర్మజ్ఞ ఆర్గనైజేషన్ ఇన్ డి చదువుతున్నాను. హ్యాడ్ ఎర్లియర్ సెటప్ అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్ టు షో అప్ ద కైండ్నెస్. ముందుగానే ఒక కైండ్నెస్ చూపించడం కోసమని ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ని అక్కడ పెట్టింది. ఆన్ ద అదర్ హ్యాండ్, అదే కాకుండా
The Ramakya organization has inaugurated a community center on the top floor of the సేమ్ బిల్డింగ్. అదే బిల్డింగ్ టాప్ ఫ్లోర్ లో పెట్టిందట. సేమ్ అంటే ఈ బిల్డింగ్ అని అర్థం. ముందుగా సేమ్ బిల్డింగ్ వాడితే ఇది రాయలేం మనం. సో దట్ మనం ముందుగా అప్లై చేయవలసింది డి. డికి సేమ్ బిల్డింగ్ అన్నాడు కాబట్టి డి తర్వాత సి అప్లై చేయాలి. ఇట్ ఈస్ నాట్ సిడి, ఇట్ ఈస్ డిసి. సో దట్ ఫిఫ్త్ ఆప్షన్. ఆల్దో అయినప్పటికీ, దో అండ్ ఆల్దో అయినప్పటికీ ఒకటి పాజిటివ్ మరొకటి నెగిటివ్ అవుతుంది. అదే ఆల్దో, అదే దో, అదే బట్. దే సూన్ డిసైడెడ్ టు బి పార్ట్ ఆఫ్ ద క్రెడిట్ ఈక్వల్లీ అండ్ టు బి ఫెయిర్ ఎనఫ్. ఎస్, ద సేమ్ విల్ సూన్ మేక్ యూ ద జెమ్ ఆఫ్ దిస్ కంపెనీ. యువర్ ఫెమినైన్ సెన్సిబిలిటీస్ వుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ద స్ట్రాంగెస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ క్యారెక్టర్. ద సేమ్ విల్ సూన్ మేక్ యూ ద జెమ్ ఆఫ్ దిస్ కంపెనీ. రెండు కూడా పాజిటివ్గా ఉన్నాయి. యువర్ ఫెమినైన్ సెన్సిబిలిటీస్ వుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ద స్ట్రాంగెస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ క్యారెక్టర్. అవి నీ యొక్క స్ట్రాంగెస్ట్ పార్ట్ ఆఫ్ క్యారెక్టర్గా కన్సిడర్ చేస్తారు. అదే విల్ మేక్ యూ ద జెమ్ ఆఫ్ దిస్ కంపెనీ. ఈ కంపెనీకి నెంబర్ 1 చేస్తుంది. ఇందులో నెగిటివ్ ఉంది లేదు కాబట్టి ఇంక ఉంటే ఏడి మధ్య ఉండాలి. దే హ్యాడ్ ఫాట్ ఏ లాట్ ఓవర్ ద మ్యాటర్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ద అసైన్మెంట్. అసైన్మెంట్ కంప్లీట్ చేయడము అనే విషయంలో వారు చాలా గట్టిగా కొట్టుకున్నారు. దే సూన్ డిసైడెడ్ టు బి పార్ట్ ఆఫ్ ద క్రెడిట్ ఈక్వల్లీ అండ్ టు బి ఫెయిర్ ఎనఫ్. అయినప్పటికీ వచ్చేటువంటి క్రెడిట్ అందరూ సమానంగా పంచుకోవాలి అనుకున్నారు. ఎంతో కొట్టుకున్నప్పటికీ వారి మధ్య ఏదో అనుకున్నారు. దే సూన్ డిసైడెడ్. ఇక్కడ ఏ డి తీసుకోకూడదు మిత్రమా, డి ఏ తీసుకోవాలి. ఒక్కసారి చదువుతున్నా. ఆల్దో దే హ్యాడ్ ఫాట్ ఏ లాట్ ఓవర్ ద మ్యాటర్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ద అసైన్మెంట్. కంప్లీషన్ ఆఫ్ ద అసైన్మెంట్ గురించి ఎంతో కొట్టుకున్నప్పటికీ దే సూన్ డిసైడెడ్ టు బి పార్ట్ ఆఫ్ ద క్రెడిట్ ఈక్వల్లీ అండ్ టు బి ఫెయిర్ ఎనఫ్. సూన్ వాళ్ళు డిసైడ్ అయ్యారు వాళ్ళందరూ కూడా ఈక్వల్ గా పార్ట్ తీసుకోవాలి అని. సో దట్ ఏ డి కాదు మిత్రమా, దట్ ఈస్ డి అండ్ ఏ. ఇన్స్టెడ్ బదులుగా, ఇన్స్టెడ్ ఆఫ్ బదులుగా, ఇన్ ల్యూ ఆఫ్ బదులుగా, టు గో ఫార్ అండ్ అటెండింగ్ దట్ మంత్స్ మొనోటనస్ సెషన్. ఐ డిడ్ నాట్ వాంట్ టు టేక్ ఏ సైడ్ ఇన్ ద ఆర్గ్యుమెంట్. Jyoti can go for a movie and have the best of happy moments she can spend with her parents. I put my headphones on and listen to some smooth jazz. Jyoti can go for a movie and have the best of happy moments she can spend with her parents. Instead, I put my, yes, B ki D ki relation undi. A ki C ki kuda relation undi. Yes. బీకి డీకి. ఎస్, ఐ డిడ్ నాట్ వాంట్ టు టేక్ ఏ సైడ్ ఇన్ ద ఆర్గ్యుమెంట్. వాళ్ళిద్దరూ ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు ఏదో పక్కన ఉందామని అని నేను అనుకోవడం లేదు. ఇన్స్టెడ్ దానికి బదులుగా ఐ పుట్ మై హెడ్ ఫోన్స్ అండ్ లిజన్ టు సమ్ స్మూత్ జాజ్. సో దట్ ఇక్కడ ఎవరెవరు రిలేషన్ ఉంది, బీకి డీకి రిలేషన్ కనపడుతుంది. ఆర్గ్యుమెంట్లో ఏదో ఒక సైడ్ ఉండడం కన్నా దానికి బదులుగా మ్యూజిక్ వినడం మంచిది అని డిసైడ్ అయ్యాను. సో దట్ బి అండ్ డి కరెక్ట్. ఇక ఏ అండ్ సి. ఇన్స్టెడ్ టు గో ఫార్ అండ్ అటెండింగ్ దట్ మొనోటనస్ సెషన్. మొనోటనస్ గా ఉండే ఆ యొక్క సెషన్ అటెండ్ అవ్వడానికి బదులుగా జ్యోతి కెన్ గో ఫర్ ఏ మూవీ అండ్ హ్యావ్ ద బెస్ట్ ఆఫ్ హ్యాపీ మూమెంట్స్ షీ కెన్ స్పెండ్ విత్ హెర్ పేరెంట్స్. ఆ మోనోటనస్ సెషన్ కి వెళ్ళడం కన్నా దానికి బదులుగా ఆమె ఏమి చేయొచ్చట, షీ కెన్ అటెండ్ ఏ మూవీ. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, ఏకి సికి రిలేషన్ ఉంది, బికి డికి రిలేషన్ ఉంది. దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్. లైక్వైజ్ అదే విధముగా, సిమిలర్లీ, ఇన్ ద సేమ్ వే. ఎస్, it made the king to rethink how a little child can go so deep to express himself to the best. You can't go out without everyone who fancies you. You can't give your phone number to every man who asks for it. Yes mitrama, B ki C ki relation undi. The fantasies of the little prince, yes, was so beautifully formed that it left the king surprised. It made the king to think how a little child can go so deep. ఈ రెండిటికి లైక్ వైజ్ అనేటువంటి రిలేషన్ అయితే లేదు. బట్ బికి సికి ఉన్నప్పుడు వాడు అడుగుతున్నాడు బి తర్వాత సీనా, సి తర్వాత బీనా. చూద్దాం. యు కాంట్ గో అవుట్ విత్ ఎవ్రీ వన్ హూ ఫ్యాన్సీస్ యూ. లైక్ వైజ్ యూ కాంట్ గివ్ యువర్ ఫోన్ నెంబర్ టు ఎవ్రీ మ్యాన్ హూ ఆస్క్స్ ఫర్ ఇట్. అయితే మిత్రమా, ముందుగా ఫోన్ నెంబర్ ఇవ్వడమా, ముందుగా ఎవరితో పడితే వారితో వెళ్ళడం అంటే ముందుగా ఫోన్ నెంబర్ ఇవ్వడం,
తర్వాత ఎవరితో పడితే వారితో వెళ్ళడం. కాబట్టి ముందుగా సి రావాలి, తర్వాత బి రావాలి. ఎస్, యూ కాంట్ గివ్ యువర్ ఫోన్ నెంబర్ టు ఎవ్రీ మ్యాన్ హూ ఆస్క్స్ ఫర్ ఇట్. లైక్ వైజ్ అదే విధముగా యూ కాంట్ గో అవుట్ విత్ ఎవ్రీ వన్ హూ ఫ్యాన్సీస్ యూ. సో దట్ సి తర్వాతే బి రావాలి. దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్. మిత్రమా, ఈ 6 to 10 లో మనము దట్ కంప్లీట్ ద పారాగ్రాఫ్ అని అడుగుతున్నాడు కాబట్టి పారాగ్రాఫ్ చదివి ఆన్సర్ చేయాలి. పారాగ్రాఫ్ రిలవెంట్ గా ఏముందో చూడాలి. మనం మరలా వద్దాం. ముందుగా 21 to 30కి వెళ్తున్నాను. క్లోజ్ టెస్ట్. I am working toward saving money. వన్ ఆఫ్ ద సేవింగ్స్ అన్నప్పుడు వన్ ఆఫ్ ద వస్తే ప్లూరల్ రావాలి. నేను డబ్బులు సేవ్ చేద్దామని అనుకుంటున్నాను. వన్ ఆఫ్ ద బాయ్స్, వన్ ఆఫ్ ద కాలేజెస్, వన్ ఆఫ్ ద ఫ్రెండ్స్ అన్నప్పుడు వన్ ఆఫ్ ద సేవింగ్స్ తర్వాత కూడా ప్లూరలే రావాలి. 21లో ఏమున్నాయో చూద్దాం. అది బెనిఫిట్సా ఆప్షన్సా? తర్వాత వచ్చేది బెనిఫిట్ అయితే బెనిఫిట్గా తీసుకుందాం, ఆప్షన్ అయితే ఆప్షన్గా తీసుకుందాం. ఎస్, వన్ ఆఫ్ ద సేవింగ్స్ ఐ వాంట్ టు కన్సిడర్ ఇస్ ఎ సేవింగ్స్ అకౌంట్. సేవింగ్స్ అకౌంట్ అనేటువంటిది బెనిఫిట్ కాదు, ఆప్షన్. కావున 21లో అప్లై చేయండి. వన్ ఆఫ్ ద సేవింగ్స్ ఆప్షన్స్ ఐ మై వాంట్ టు కన్సిడర్ ఈజ్ ఏ సేవింగ్స్ అకౌంట్. సో ఆప్షన్స్ అన్నప్పుడు 4th వన్కి వెళ్ళాం. సేవింగ్స్ అకౌంట్ డే పే ఇంట్రెస్ట్ ఆన్ ద అకౌంట్. సేవింగ్స్ అకౌంట్ డాష్ పే. సేవింగ్స్ అకౌంట్ ఇన్ఫ్రీక్వెంట్లీ అంటే రెగ్యులర్గా కాదు అని. అప్పుడప్పుడు ఇస్తుందా ఇంట్రెస్ట్? రేర్లీ, అరుదుగా ఇస్తుందా? అన్యూజువల్లీ ఇస్తుందా? అదేమన్నా హ్యాబిటా? కాదండి, యూజువల్గా సేవింగ్స్ అకౌంట్ మనకు డబ్బులు ఇస్తుంది అంటున్నాడు. సేవింగ్స్ అకౌంట్ యూజువల్లీ పే ఇంట్రెస్ట్ ఆన్ ద అకౌంట్. ఎస్. నా 23rd చూడండి మిత్రమా. A savings account can be easily done, but there are definitely some things to take up and అన్నాడు. టు టేక్ అప్ అండ్ అన్నప్పుడు టు టేక్ వచ్చింది కాబట్టి అక్కడ ఖచ్చితంగా V1 రావాలి. దేర్ ఆర్ డెఫినెట్లీ సమ్ థింగ్స్ టు టేక్ అప్ అండ్ తర్వాత అండ్కు ముందు టు టేకప్ ఉంది కావున అండ్ తర్వాత టు ఉండవలసిన అవసరం లేదు. టు తర్వాత ఉన్న టేక్ లాంటి V1 రావాలి. V1 రావాలి. టు టేకప్ అండ్ ర్యాంక్ అందామా? టు టేకప్ ఎవాల్యుయేట్ అందామా? వెరీ గుడ్. సైజ్డ్ అప్ అనలేము, ఎస్టిమేట్ కాదు, నెగ్లెక్ట్ కాదు, ఎవాల్యుయేట్ చేసుకోవాలి. టు టేకప్ అండ్ ఎవాల్యుయేట్ బిఫోర్ చూసింగ్ ఎన్ ఆప్షన్. ఒక ఆప్షన్ చూసుకునే ముందు ఎవాల్యుయేషన్ ముఖ్యము అని అంటున్నాడు. ఫస్ట్ కన్సిడర్ విచ్ బ్యాంక్ యూ వాంట్ టు ఓపెన్ ద అకౌంట్ విత్. లుక్ ఫర్ కన్వీనియన్స్ అండ్ అంటున్నాడు. మరలా అండ్కు ముందు కన్వీనియన్స్ ఉంది. ఏ బ్యాంకులో నువ్వు అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నావయ్యా, దాని యొక్క కన్వీనియన్స్ చూడండి. అండ్ ఇంకా ఏం కావాలి బ్యాంకుతో నీకు? ఎస్, కన్వీనియన్స్ అండ్ డిఫికల్టీ చూసుకుంటావా? ఏ బ్యాంకులో నువ్వు అకౌంట్ ఓపెన్ చేయబోతున్నావో ఆ బ్యాంక్ నీకు డిఫికల్ట్గా ఉండాలా, రిస్ట్రిక్టెడ్గా ఉండాలా, యుటిలిటీ లేకుండా ఇన్యూటిలిటీ ఉండాలా అంటే లేదు. మనం ఏ బ్యాంకులో అయితే అకౌంట్ ఓపెన్ చేస్తున్నామో ఆ బ్యాంక్కి మనకి మధ్యలో యాక్సెసిబిలిటీ ఉండాలి. దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. కాబట్టి కన్వీనియన్స్ అండ్ యాక్సెసిబిలిటీ. బట్ ఆల్సో కన్సిడర్ ద ఇంట్రెస్ట్ పెయిడ్. సమ్ బ్యాంక్స్ ప్రొవైడ్ స్పెసిఫిక్ ఫెసిలిటీస్ ఓవర్ ఏ స్పెసిఫిక్ అకౌంట్ బ్యాలెన్స్ ఆర్ విత్ సమ్. ద ఇంట్రెస్ట్ ఇంక్రీజెస్ యాజ్ ద బ్యాలెన్స్ ఇంక్రీజెస్. కాబట్టి ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది బ్యాలెన్స్ పెరిగే కొద్దీ. ఆల్సో ఇంకా నిన్నేదో చేయమంటున్నాడు. ఎనీ చార్జెస్ దట్ బ్యాంక్ మే ఇంపోజ్ ఆన్ యూ. బ్యాంక్ నీ మీద ఇంకేమైనా ట్యాక్సెస్ కానీ చార్జెస్ కానీ వేస్తోందా, వాటిని కూడా చూడమంటోంది. అంటే నీకు ఇక్కడ వెర్బ్ రావాలి. ఆ వెర్బ్ V1 అయి ఉండాలి. ఇది వెర్బే కాదు, యూనిఫికేషన్ అనేది నౌన్. రెండింగ్ అనేటువంటిది ING ఫామ్, బ్రేకింగ్ అనేది ING ఫామ్, కంబైనింగ్ అనేది ING ఫామ్. సో ఆ 4 కాదని అర్థమవుతోంది. కాబట్టి రివ్యూ అనే పదాన్ని అప్లై చేసి చదువుకో. అండ్ రివ్యూ చేయవయ్యా.
ఆల్సో రివ్యూ చేయండి. ఎనీ చార్జెస్ దట్ బ్యాంక్ మే ఇంపోజ్ ఆన్ యూ, బ్యాంక్ నీ మీద ఏమైనా ఇంపోజ్ చేస్తుందేమో దానిని రివ్యూ చేయి. కామన్ చార్జెస్ ఇన్క్లూడ్ లో బ్యాలెన్స్ చార్జెస్, monthly charges and ATM charges. If I have access to my money via ATM, any charge that I have to pay will dash reduce అన్నాడు. ఇక్కడ విల్ అనేది ఒక హెల్పింగ్ వెర్బ్, రిడ్యూస్ అనేది ఒక మెయిన్ వెర్బ్. ఒక హెల్పింగ్ వెర్బ్ మెయిన్ వెర్బ్ వచ్చినప్పుడు మధ్యలో ఖచ్చితంగా ఏం రావాలయ్యా? అడ్వర్బ్ రావాలి. హెల్పింగ్ వెర్బ్ ప్లస్ అడ్వర్బ్ ప్లస్ మెయిన్ వెర్బ్ అని నేర్చుకున్నాం, అక్కడ అడ్వర్బ్ రావాలి. మరొక్కసారి చదువుతున్నా. ఎనీ చార్జ్ దట్ ఐ హ్యావ్ టు పే, నేను బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత బ్యాంక్ ఏమైనా చార్జెస్ కనుక నా మీద ఇంపోజ్ చేసినట్లయితే అది నా యొక్క సేవింగ్స్ని తగ్గిస్తుంది అంటున్నాడు. కాబట్టి యాడ్వర్బులు ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ కేవలము 2 యాడ్వర్బులు ఉన్నాయి. ఒకటే యాడ్వర్బ్ ఉంది. ఇది పార్షియాలిటీ యాడ్వర్బ్ కాదు, టెండింగ్ యాడ్వర్బ్ కాదు, సీమింగ్ యాడ్వర్బ్ కాదు, లీనింగ్ యాడ్వర్బ్ కాదు. ఒకే ఒక యాడ్వర్బ్ ఉంది, దట్ ఈజ్ లైక్లీ. అప్లై చేసి చూద్దాం. ఎనీ చార్జ్ దట్ ఐ హ్యావ్ టు పే విల్ లైక్లీ రిడ్యూస్ మై సేవింగ్స్, విల్ లైక్లీ రిడ్యూస్ మై సేవింగ్స్, సో ఐ ట్రై టు మినిమైజ్ దెమ్. I may also consider opening a savings account with Jan Dhan Yojana. Once I am to decide a bank, I will have to determine what kind of savings account I will open. A basic savings account offers higher interest rates, but a basic savings account offers higher interest rates. బాగా higher ఇస్తుంది, బట్ అన్నాడు. బట్ తో ఏం అప్లై చేద్దాం? ఎస్, ఎప్పుడైతే హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్ బట్ అన్నాడో, రిక్వైర్మెంట్స్ అండ్ రిస్ట్రిక్షన్స్. బేసిక్ సేవింగ్స్ అకౌంట్ ఏమి ఇస్తుందయ్యా? హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుంది, కానీ రిక్వైర్మెంట్స్ రిస్ట్రిక్షన్స్ ఎలా ఉంటాయి? కాన్సిక్వెన్షియల్గా ఉంటాయా? బట్ మేజర్ రిక్వైర్మెంట్స్ కాదు, బట్ ఫ్యూయర్ రిక్వైర్మెంట్స్ అండ్ రిస్ట్రిక్షన్, దట్ ఈస్ ద 5th one. ఎస్, while other than savings accounts, అవేం చేస్తాయి? ఆఫర్ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్ బట్ మోర్ రిస్ట్రిక్షన్స్. ఎస్, అవి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్లు ఇస్తాయి, కానీ మోర్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అంటున్నాడు. ఇస్తాయి అని చెప్తున్నాడు కాబట్టి ఆఫర్ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్ బట్ మోర్ రిస్ట్రిక్షన్స్. బిఫోర్ ఐ ఓపెన్ ఏ న్యూ బ్యాంకింగ్ అకౌంట్, ఐ ఆమ్ టు స్టార్ట్ సేవింగ్ even if I only have a small amount to each month అంటున్నాడు. కాబట్టి విత్ హోల్డ్ కాదు, ప్రతి నెల డబ్బులు ఇవ్వడాన్ని ఏమంటారయ్యా? ప్రతి నెల డబ్బులు వేయడాన్ని ఏమంటారయ్యా అంటే దట్ ఈజ్ కాంట్రిబ్యూట్. టు కాంట్రిబ్యూట్ 2 + V1 ఈచ్ మంత్, ఈవెన్ ఏ లిటిల్ మనీ ఈజ్ ఏ గ్రేట్ స్టార్ట్. దిస్ ఈజ్ వన్ దట్ వీ హ్యావ్ డన్ ఆల్రెడీ. ఇంతకుముందు ఒకసారి ఇదే ఒక పేపర్లో మనం చేస్తున్నాం, మరొకసారి చూద్దాం. I am working towards saving money. One of the savings options I may want to consider is a savings account. Savings accounts dash pay interest, usually pay interest on the account. A savings account can be easily done, but there are definitely some things to take up and dash evaluate before choosing an option. First, consider which bank you want to open the account with. Look for convenience and accessibility, but also consider the interest paid. Some banks provide specific facilities over a specific account balance, or with some the interest increases as the balance increases. ఇక్కడతో ఆగిపోకు, నువ్వు ఇంకా రివ్యూ చేయి. ఆల్సో రివ్యూ ఎనీ చార్జెస్ దట్ బ్యాంక్ మే ఇంపోజ్ ఆన్ యూ. కామన్ చార్జెస్ ఇన్క్లూడ్ లో బ్యాలెన్స్ చార్జెస్, మంత్లీ చార్జెస్ అండ్ ATM చార్జెస్. ఎనీ చార్జ్ దట్ ఐ హ్యావ్ టు పే విల్ likely reduce my savings, so I try to minimize them. I may also consider opening a savings account with Jan Dhan Yojana. Once I am to decide a bank, I will have to determine what kind of savings account I will open. A basic savings account offers higher interest rates but fewer requirements and restrictions, while other than saving accounts often offer higher interest rates but more restrictions. Before I open new banking account, I am to start saving, even if I only have a small amount to contribute each month. This is about our cloze test. Now,
ఒకసారి పారాగ్రాఫ్ చూడండి అయ్యా. It seemed interesting. It seemed interesting on the eve of Prime Minister Narendra Modi's departure for France. The Indian and French governments issued similar statements on the prospects of an agreement on the purchase of the Rafale aircraft, that no single deal should be allowed to overshadow the Prime Minister's visit. Indeed, India-France relations are much bigger than any one contract. ఆ ఒక్క కాంట్రాక్ట్ కన్నా చాలా గొప్పదేనయ్యా ఇండియా-ఫ్రాన్స్ రిలేషన్స్. దే రిప్రజెంట్ ద కల్చరల్ ఎఫినిటీ. రెండు దేశాల మధ్యలో సాంస్కృతిక పరంగా కల్చరల్గా రెండిటి మధ్య సాన్నిహిత్యం ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, సంబంధం ఉంది, సిమిలారిటీ ఉంది. And historic relations between two vibrant democracies. The items on the Prime Minister's agenda reflected the range of commonalities, from the preservation of ancient architecture to the development of Puducherry and Chandigarh as smart cities. కేవలం రఫాలే కాదు, ఇంకా అనేక రకాలైన ఒప్పందాలు జరిగాయి. ప్రిజర్వేషన్ ఆఫ్ ఏన్షియంట్ కల్చర్ నుండి డెవలప్మెంట్ ఆఫ్ పాండిచ్చేరి అండ్ చండీగఢ్ యాజ్ స్మార్ట్ సిటీస్ వరకు, ఫ్రమ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ సెమీ హై స్పీడ్ రైల్వే లైన్స్ నుండి కోఆపరేషన్ ఆన్ ఏ స్పేస్ మిషన్ టు మార్స్ వరకు, ఫ్రమ్ డిస్కసింగ్ యాంటీ టెర్రర్ ట్రైనింగ్ టు టాకిలింగ్ క్లైమేట్ చేంజ్ వరకు, త్రూ రెన్యూవబుల్ టెక్నాలజీస్ అండ్ రొబస్ట్ చాలా స్ట్రాంగ్గా ఉండేటు న్యూక్లియర్ పార్ట్నర్షిప్ కోరుకున్నారు. సో ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ యొక్క ఫ్రాన్స్ విజిట్లో ఇన్ని విషయాలు ఉండగా రఫాలే అనే ఒక్క విషయమే మొత్తాన్ని ఓవర్ షాడో చేసింది అంటున్నాడు. ద ఎకనామిక్ ఆస్పెక్ట్ ఆఫ్ ద రిలేషన్షిప్ హ్యాస్ బీన్ ఇగ్నోర్డ్ ఫర్ టూ లాంగ్. ఆల్దో మోర్ దాన్ 1,000 French companies have a total investment of about $20 billion in India, bilateral trade is worth just 8 billion. While all these deserved attention, it was disappointing that the Prime Minister put the spotlight back on defense ties by making a surprise announcement on the purchase of 36 Rafale aircraft as the highlights of his talks with President Francois Hollande. ఇన్ని గొప్ప విషయాలు ఉండగా కేవలం రఫాలే అనే ఒక్క విషయం మాత్రమే హైలైట్ అయ్యింది అని అంటున్నాడు. ఇఫ్ ద అవుట్రైట్ పర్చేజ్ వాజ్ ఏ క్రూషియల్ మిలిటరీ నెసెసిటీ, ఇఫ్ ద అవుట్రైట్ పర్చేజ్ అనేటువంటిది వాజ్ ఏ క్రూషియల్ మిలిటరీ నెసెసిటీ అయినట్లయితే, it could have been discussed a few weeks before or after the visit. As a political push for the deal was secondary to the technical specification and delivery requirements. Moreover, the deal, which involves purchasing products off the shelf abroad, detracts from Mr. Modi's Make in India initiative. మోడీ ఏదైతే మేక్ ఇన్ ఇండియా అంటున్నాడో దాని నుండి ఇదంతా డిస్ట్రాక్ట్ అయ్యింది. The breakthrough on the Areva nuclear equipment deal, on the other hand, shows the positive outcome of Mr. Modi's and Mr. Hollande's political push, combined with a Make in India twist. As in the case of Indo-US nuclear negotiations, Mr. Modi and Mr. Hollande decided to clear the logjam, struck అయిందిట logjam ఇక్కడ by splitting the problem into different silos. లాగ్జామ్ని క్లియర్ చేయాలని ఇద్దరు ఫీల్ అయ్యారు. allowing for separate mechanism for the pricing issues and for the technical and legal aspects. The supplementary deal involving Areva and L&T producing heavy forging metal casing for nuclear reactors is an important step in localizing some of the expensive parts. During his visit to Canada, where he hopes to sign a deal for uranium supplies, Mr. Modi means to take forward his plan to increase nuclear energy production. Given this objective, it may be useful for him to round off the visit by discussing his nuclear energy plans in Germany as well,
which is now winding down on nuclear power, but is at the cutting edge of nuclear safety research for the European pressurized reactors that are being considered for India. Which of the following is the synonym of the word affinity? రెండు దేశాల మధ్యలో ఎఫినిటీ ఉంటుందంటున్నారు, రెండు కల్చరల్ ఎఫినిటీ అన్నారు, రెండిటి మధ్య సాన్నిహిత్యమైన సంబంధమైన అనుకున్నప్పుడు డిస్సిమిలిట్యూడ్ అని ఎలా అనగలం? సిమిల్ అనే పదం సేమ్ మనకు తెలియజేస్తుంటే డిస్ అనే పదం డిస్సిమిల్ అనే పదం చెప్తోంది సేమ్గా లేదని. కాబట్టి ఫస్ట్ వన్ కాదు. అవర్షన్ వ్యతిరేకత, యాంటీపతి కూడా వ్యతిరేకతనే చెప్తున్నప్పుడు చివరున్న ఫోర్త్ వర్డ్ చూడండి, రిజంబ్లెన్స్ అనే పదం కనపడుతోంది. ఎఫినిటీ మీన్స్ హియర్ రిజంబ్లెన్స్. రెండు దేశాల మధ్యలో కల్చరల్ రిజంబ్లెన్స్ ఉంది అని తెలుసుకోండి. 12th లాగ్జామ్ అంటే చెప్పాను స్ట్రక్ అయింది అని. ఏ లాంగ్ ట్రాఫిక్ జామ్ కాదు. ఏ లాంగ్ ట్రాఫిక్ జామ్ డ్యూరింగ్ ప్రైమ్ మినిస్టర్ మోడీస్ విజిట్, రాంగ్. ఏ స్టేట్ ఆఫ్ మైండ్ వేర్ యూ కెనాట్ డిసైడ్ వాట్ టు డూ, కానీ ఇక్కడ ఆ రెండు కూడా కాదు. ఒకసారి పైన పారాగ్రాఫ్ లో చూడు. యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇండో యుఎస్ న్యూక్లియర్ నెగోషియేషన్స్, మిస్టర్ మోడీ అండ్ మిస్టర్ హోలాండ్ డిసైడ్ టు క్లియర్ ద లాగ్ జామ్ బై స్ప్లిటింగ్ ద ప్రాబ్లమ్స్ అన్నాడు. అంటే ఆ పరిస్థితి ఎలా ఉందయ్యా అంటే, ఏ సిచ్యువేషన్ దట్ సీమ్స్ ఇర్రిజాల్వబుల్, ఎవరు కూడా దానిని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయలేరు అనుకున్న చోట మోడీ హోలాండ్ అనుకున్నారు దాన్ని క్లియర్ చేయాలని. కావున థర్డ్ ఆప్షన్ తీసుకోండి. ఏ ప్లేస్ ఫ్రమ్ వేర్ ద ఫ్రెంచ్ ప్రెసిడెంట్ యూజ్డ్ టు వర్క్, రాంగ్. థర్డ్ ఆప్షన్, ఏ సిచ్యువేషన్ దట్ సీమ్స్ ఇర్రిజాల్వబుల్. క్వశ్చన్ నెంబర్ 13 మిత్రమా, ఈజ్ నాట్ ద సినానిమ్ ఆఫ్ ఓవర్ షాడో అన్నాడు. సర్పాస్ చేసింది అంటే దాన్ని ఓవర్ షాడో కవర్ చేసింది, ఎక్సీడ్ అయిపోయింది. మిగతా విషయాల మీద రఫాలే అనేది ఎక్సీడ్ అయ్యింది. మిగతా విషయాలన్నిటినీ రఫాలే సర్పాస్ చేసింది. మిగతా విషయాలన్నిటినీ రఫాలే ట్రాన్సెండ్ చేసింది. కాబట్టి ఆ మూడు కూడా సినానిమ్లే. సినానిమ్ కానటువంటిది ఎక్సలెన్స్. ఎక్సలెంట్ అంటే ఎస్ చాలా విలువైనది, గొప్పది, ఎక్సెల్ చేసింది అని అంటున్నాం. కాబట్టి థర్డ్ వన్ ఈజ్ నాట్ ద సినానిమ్. 14th, which of the following options is on the agenda of the Prime Minister Narendra Modi as stated above? Which of the following option is on the agenda? Preservation of ancient culture, yes. Development of Puducherry and Chandigarh as smart cities, yes. Construction of semi high speed railway lanes, correct. ఈ మూడు కూడా ఉన్నాయి కావున ఆల్ ద అబౌవ్ తీసుకోండి. 15th, according to the passage, which of the following got the whole attention other than many important deals? అన్ని విషయాలను పక్కన పెట్టి అందరూ ఒకే విషయం గురించి మాట్లాడుకున్నారు, దానికే వాడు ఓవర్ షాడో అనే పదం వాడాడు. కోఆపరేషన్ ఆన్ ఏ స్పేస్ మిషన్ టు మార్స్ కాదు. యాంటీ టెర్రర్ ట్రైనింగ్ కాదు. జనరల్ వికే సింగ్స్ ఎవాక్యుయేషన్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ ఫ్రమ్ యెమెన్ కాదు. అందరూ మాట్లాడుకున్న టాపిక్ ఏమిటయ్యా? పర్చేజ్ ఆఫ్ రఫాలే ఫైటర్. సో దట్ గో విత్ ఆప్షన్ నెంబర్ 4. చూజ్ అన్ అప్రోప్రియేట్ టైటిల్ ఫర్ ద అబోవ్ ప్యాసేజ్. ఏమందాం దీన్ని? ద బిగ్ డీల్ అందామా? మోడీస్ సక్సెస్ అంటే అందరూ దేని గురించి మాట్లాడుకున్నారో అది ఆ యొక్క టైటిల్లో ఉండేలా చూడండి. 4th ఆప్షన్లోకి వస్తే రఫాలే అండ్ బియాండ్ ఈజ్ నాట్ ద సినానిమ్ అంటున్నాడు. చాలా రొబస్ట్ ప్లాన్ అన్నాడు, విగరస్ అని, చాలా రెసిలియంట్ గా ఉందని, చాలా వీలుగా ఉంది, డ్యూరబుల్ అని, అండ్ స్టర్డీ అని అనుకున్నాం. దానికి నాట్ ద సినానిమ్ అన్నాడు, ఫ్రజైల్ లేదా ఫ్రగైల్ అనే పదాన్ని తీసుకోండి. వీక్. అవుట్ రైట్ గా అంటే కంప్లీట్ గా అని అర్థము, అబ్సల్యూట్ అంటే కంప్లీట్ అని అర్థము, అట్టర్ అంటే కంప్లీట్ అని అర్థము, డౌన్ రైట్ అంటే కంప్లీట్ అని అర్థము, షీర్ అంటే కూడా కంప్లీట్ అని అర్థం. సో 5 పదాలు ఒకే అర్థాన్ని ఇస్తున్నాయి కాబట్టి విచ్ ఈజ్ నాట్ ద సినానిమ్ అన్న దానికి ఆన్సర్ లేదు. కావున నన్ ఆఫ్ ద అబోవ్కి వెళ్ళండి. దట్ ఈస్ ద 5th ఆప్షన్. అకార్డింగ్ టు ద ప్యాసేజ్ ద డాష్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎకనామికల్ ప్రొడక్షన్ ఆఫ్ న్యూక్లియర్ పవర్. ఎవరు దానికి? ఇన్వైటింగ్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ హాలండ్ టు ఇండియా? నో.
Manufacturing of dedicated freight corridor for the transportation of nuclear metal will be less. No. Dedicating many public sector undertakings for the smooth running of power plants. No. Areva and L&T deal to localize the manufacturing of required parts. Areva మరియు L&T అనే కంపెనీలు లోకలైజ్ చేయడానికి ఒక అగ్రిమెంట్ చేసుకున్న డీల్ దట్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎకనామికల్ ప్రొడక్షన్ ఆఫ్ న్యూక్లియర్ పవర్. దట్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్. నౌ ఐఎమ్ కమింగ్ విత్ 20th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ రిగార్డింగ్ ద ప్యాసేజ్ అని అడుగుతున్నాడు. ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ అగ్రీడ్ టు పర్చేజ్ 36 నాన్న 46 కాదు. సో దట్ ఈస్ నాట్ ట్రూ. దట్ ఈస్ నాట్ ట్రూ. More than 1,000 French companies have a total investment of about 20 billion in India. Yes. Deal with 2 French companies for the manufacturing of. Yes. Prime Minister Modi is expected to sign a deal with Canada for uranium supplies. Yes. So that, my dear friends, which is not true అన్నప్పుడు అతను అన్నది 46 రఫాలే కాదు 36 కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ని నన్ ఆఫ్ దట్ ఈస్ నాట్ ట్రూ గా తీసుకోండి. బై హియర్ that is a reading comprehension is also over. Now we are coming to a topic that is relevant to mains. So that sixth one. Yes మిత్రమా, ఈ టాపిక్ చేసేటప్పుడు పారాగ్రాఫ్ మొత్తం చదువుదాం. దానికి రెలవెంట్ గా ఉండి కన్క్లూజన్ అంటే మరలా మనకి అదొక క్వశ్చన్ అరైజ్ చేయకూడదు. కన్క్లూజన్లో క్వశ్చన్ ఉండకూడదు. కన్క్లూజన్ నెక్స్ట్ ఏమిటి అనే విధంగా ఉండకూడదు. ఖచ్చితంగా ఫుల్ స్టాప్తో ఎండ్ అయిపోవాలి. మరికొన్ని క్వశ్చన్స్ని ఎరైజ్ చేయకూడదు. అటువంటి దాన్నే కన్క్లూజన్ అంటాం. బట్ కంప్లీషన్ అన్నాడు, ఈ పారాగ్రాఫ్కి కన్క్లూజనే కావాలి. సో 5లో కన్క్లూడ్ చేయగలిగిన స్టేట్మెంట్ ఏంటో కూడా మనం చూడాలి. రెండవది పైనిచ్చిన టెన్స్ కింద ఇచ్చిన టెన్స్ ఒకటై ఉండాలి. పైనిచ్చిన సబ్జెక్ట్కి రెలవెన్స్ కింద మనకి కనిపిస్తూ ఉండాలి. వీటన్నిటిని మనం చెక్ చేయాలి. చూద్దాం. రెలవెన్స్ ఉండాలి, కంప్లీషన్ ఉండాలి. రెండోది పైన పారాగ్రాఫ్లో చెప్పిన విషయాన్ని మళ్ళా చెప్పడం కన్క్లూజన్ అవ్వదు, అది రిపిటేషన్ అవుతుంది. అంటే అది రిపీటేషన్ అయ్యి ఉండకూడదు, కన్క్లూజనే అయ్యి ఉండాలి, క్వశ్చన్ రైజ్ చేయకూడదు. జాగ్రత్తగా చదువుదాం. ఇది మనకి మెయిన్స్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. చూద్దామా? ఎస్. What happens to our brains as we age is of crucial importance not just to science but to public policy. By 2030, for example, 72 million people in the US will over 65. Double the figure in 2000. ఇది ఏజ్ గురించి మాట్లాడుతున్నాడు. 2030 కల్లా 72 million people in the US will be over 65 ఉంటారు. Double in the figure in 2000 and their average life expectancy will likely have edged about 20 years. However, this demographic time bomb would be much less threatening if the elderly were looked upon as intelligent contributors to society rather than as dependents in long-term decline. ఏం మాట్లాడుతున్నాడు వీడు? ఏజ్ బాగా పెరుగుతోంది, దీన్ని ఎక్కడా కూడా మనం ఏదో టైం బాంబ్లో చూడొద్దు. వాళ్ళని మన యొక్క దేశానికి ఉపయోగపడేటువంటి ఇంటెలిజెంట్ కంట్రిబ్యూటర్స్గా చూసినట్లయితే డిపెండెంట్స్గా చూడకండి. వారిని ఎలా చూడాలంటే ఇంటెలిజెంట్ కంట్రిబ్యూటర్స్ టు ద సొసైటీ రాదర్ దాన్ యాజ్ డిపెండెంట్స్ అన్నాడు. అంటే ఈ లైన్ ఆఫ్ థాట్లో రావాలి. ఏజ్ పెరగడము, పెరిగిన ఏజ్ వాళ్ళందరినీ కూడా సొసైటీకి ఉపయోగించుకోవడం. చూద్దాం. The idea that we get dumber as we grow older is just a myth. According to brain research that will encourage. No way. First one kaadu. It is time we rethink what we mean by the aging mind before our false assumptions result in decisions and policies that marginalize the old or waste precious public resources to remediate problems that do not exist. చూద్దాం. Many of the assumptions scientists currently make about cognitive decline are seriously flawed and for the most part, ఈ మాట వాడు చెప్పడం లేదు, వారిని ఎలా ఉపయోగించుకోవాలో చెప్పాడు కానీ అది ఫాల్సా కాదా చెప్పలేదు. కాగ్నిటివ్ డిక్లైన్ అంటే తెలివితేటలు తగ్గిపోవడము. యూజింగ్ కంప్యూటర్ మోడల్స్ టు సిమ్యులేట్ యంగ్ అండ్ ఓల్డ్ బ్రెయిన్స్ లేదండి, దీని గురించి కూడా మాట్లాడలేదు. కాబట్టి ఫస్ట్ వన్ కాదు, థర్డ్ వన్ ఫోర్త్ వన్ కూడా కాదు, సెకండ్ వన్ మరొకసారి. ఇట్ ఈస్ టైం. వాళ్ళని బాగా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి వీ రీథింక్ వాట్ వీ మీన్ బై ద ఏజింగ్ మైండ్ బిఫోర్ అవర్ ఫాల్స్ అజంప్షన్స్ రిజల్ట్ ఇన్ డెసిషన్స్ అండ్ పాలసీస్ దట్ మార్జినలైజ్ ద ఓల్డ్ ఆర్ వేస్ట్ ప్రెషస్ పబ్లిక్ రిసోర్సెస్. ఎవరా ప్రెషస్ పబ్లిక్ రిసోర్సెస్? ఓల్డ్ పీపుల్.
వాళ్ళని వేస్ట్ చేయొద్దు ఆ రిసోర్స్ని టు రీమీడియేట్ ప్రాబ్లమ్ దట్ డూ నాట్ ఎగ్జిస్ట్. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్ గో విత్ ద సెకండ్ వన్. దీన్ని రెలవెన్స్ అంటాం. మరొకసారి ఫస్ట్ వన్ పారాగ్రాఫ్ చదువుతున్నాను. ముందుగా వాడు దేంతో మొదలు పెట్టాడు, 2030 కల్లా విపరీతంగా పెరిగిపోతున్నారు, ఏజ్డ్ ఎక్కువైపోతున్నారు, వీళ్ళంతా డిపెండెన్స్ అవుతారు అని బాధపడడం కన్నా వారి యొక్క ఇంటెలిజెన్స్ని మనం కంట్రిబ్యూట్ చేస్తే సొసైటీకి మంచి జరుగుతుంది అన్నాడు. దానికి రెలవెంట్గా కేవలం సెకండ్ వన్లో మాత్రమే ఉంది. 7th వన్. The better behavior resulting from smart devices is just one threat to the insurance industry. The better behavior resulting from smart devices is just one threat to the insurance industry ki smart devices ki mat. Conventional risk pools are shrinking or preventable accidents decline, leaving the slow-footed giants of the industry at risk. Business is instead moving to digital native insurers, many of which are offering low premium to those willing to collect and share their data. అదండి, ఇన్సూరెన్స్ కంపెనీల వాళ్ళకి మనుషులు మరణిస్తే డబ్బులు గట్టిగా ఖర్చు అవుతాయి, ఇండస్ట్రీ రిస్క్లోకి వెళ్తుంది. అలా కాకుండా ఇన్సూరర్స్ అందరూ కూడా వారి యొక్క డిజిటల్ ఇన్ఫర్మేషన్ వారికి ఇచ్చినట్లయితే, వాళ్ళ డేటాని అదంతా ఇచ్చినట్లయితే వాళ్ళు లో ప్రీమియమ్స్కి ఇన్సూరెన్స్ ఇస్తారట. At the biggest winners could be tech companies rather than the firm that now dominate the industry. Insurance is increasingly reliant on the use of technology to change behavior. మనుషుల యొక్క బిహేవియర్ని మార్చడానికి వీళ్ళు టెక్నాలజీని వాడుకుంటున్నారు, దాని మీద రిలయంట్ ఆన్ అన్నాడు. సో ఈ పారాగ్రాఫ్ అంతా ఇన్సూరెన్స్ కంపెనీలు టెక్నాలజీని యూజ్ చేసుకుని తమ కస్టమర్లని టెక్నాలజీ ద్వారా వాళ్ళ యొక్క డేటాని కనుక తీసుకున్నట్లయితే దే కెన్ చేంజ్ దేర్ బిహేవియర్. ఫర్మ్స్ యాక్ట్ యాజ్ హెలికాప్టర్ పేరెంట్స్ టు పాలసీ హోల్డర్స్. పాలసీ హోల్డర్స్కి వీళ్ళు హెలికాప్టర్ పేరెంట్స్గా పైనుండి వీళ్ళు వాచ్ చేస్తారు. వార్నింగ్ ఆఫ్ ఇంపెండింగ్ హార్మ్, స్లో డౌన్, రిడ్యూస్ యువర్ షుగర్ ఇంటేక్, కాల్ ద ప్లంబర్, ద బెటర్ టు రిడ్యూస్ అన్నెసరీ పే అవుట్స్. ఇలాగా మన యొక్క డిజిటల్ డేటా ఏదైతే ఉందో అది ఇన్సూరెన్స్ కంపెనీతో షేర్ చేసుకోవడం ద్వారా మన తినే ఫుడ్ని, మన లివింగ్ ప్లేస్ని, మన కార్ యొక్క మెకానిజము, మన ఇంట్లో ఉన్న ప్లంబర్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఇన్సూరెన్స్ కంపెనీ వాడే చూస్తూ మనం ఎక్కువ కాలం బతికేలా వాడే జాగ్రత్తలు తీసుకుంటాడు. అందువల్ల ఇండస్ట్రీ ఎక్కువ కాలం నిలబడుతుంది. ఇది ప్రాబ్లం. ఓకే, ద గోయింగ్ మౌంటైన్ ఆఫ్ పర్సనల్ డేటా అవైలబుల్ టు ఇండివిజువల్స్ and crucially to firms is giving those with the necessary processing power the ability to distinguish between low risk and high risk. No, kadandi. Cheap sensors and the tsunami of data they generate can improve our lives. Black boxes in cars can tell us how to drive more carefully, and wearable devices will nudge us toward healthier lifestyles. Yet this sort of relationship relies on trust, and the Googles and Apples of the world, on which consumers rely day by day and hour by hour, may be best placed to win this business. Correct. Ayundachu. The uncertainty that underpins the need for insurance is now shrinking. No way. 4th one కాదు, మరొకసారి చెప్తున్నాను. గివెన్ పారాగ్రాఫ్లో ఇన్సూరెన్స్ ఇండస్ట్రీకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ మంది మరణిస్తూ ఉన్నట్లయితే వారు ఎక్కువగా ఇన్సూరెన్స్ పే చేయాలి. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు, మన దగ్గర ఉన్నటువంటి డేటాని డిజిటల్గా వాళ్ళకి షేర్ చేసినట్లయితే మనకి ప్రీమియంని తగ్గిస్తారు. తద్వారా మనం ఏం తింటున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము, ఎక్కడ ఉంటున్నాము, హెల్త్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, రెగ్యులర్ ఫిజికల్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళు వాచ్ చేసుకోవడం ద్వారా మన యొక్క లైఫ్ స్పాన్ పెంచడానికి హెలికాప్టర్ పేరెంట్స్లా ఇన్సూరింగ్ కంపెనీలు పనిచేస్తాయి అన్నాడు. కాబట్టి దిస్ సార్ట్ ఆఫ్ రిలేషన్షిప్ అయినప్పటికీ ఈ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ట్రస్ట్. గూగుల్స్, యాపిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ విచ్ కన్జ్యూమర్స్, మనం ప్రతిరోజు దాని మీద డిపెండ్ అవుతాం. కాబట్టి ఈ బిజినెస్ డెవలప్ అవ్వాలంటే గూగుల్స్ మీద, యాపిల్స్ మీద ఆ యొక్క రిలేషన్షిప్లో ఉన్న ట్రస్ట్ మీద ఉండాలి. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అబౌట్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అండ్ దేర్ బిజినెస్ గురించి మాట్లాడాడు. థర్డ్ ఆప్షన్ రెలవెన్స్ చూడాలి. The expenditure of time, money and sparse judicial and prosecutorial resources is often justified by claims of a powerful deterrent message embodied in the ultimate punishment, the death penalty. Time, money, yes, ఇవన్నీ కూడా ఎలా జస్టిఫై అవుతున్నాయంటే
ultimate punishment, death penalty. But studies repeatedly suggest that there is no meaningful deterrent effect associated with the death penalty. And further, any deterrent impact is no doubt greatly diluted by the amount of time that inevitably passes between the time of the conduct and the punishment. ప్రాబ్లం ఎక్కడుందట? డెత్ పెనాల్టీ విషయంలో వచ్చే ప్రాబ్లం ఏంటంటే క్రైమ్ ఎప్పుడు జరిగింది, పనిష్మెంట్ ఎప్పుడు ఇచ్చాం. క్రైమ్కి పనిష్మెంట్కి మధ్య చాలా గ్యాప్ ఉంటుంది అంటున్నాడు. కేవలం డెత్ పెనాల్టీయే కాదు, ఇచ్చిన టైం ఏమిటి, నేరం ఎప్పుడు జరిగింది, పనిష్మెంట్ ఎప్పుడు ఇచ్చాం. ఎస్, పనిష్మెంట్ ఎప్పుడు ఇచ్చాము, అది ఎప్పుడు మళ్ళా కండక్ట్ చేశారు. మరొక్కసారి, బట్ స్టడీస్ రిపీటెడ్లీ సజెస్ట్ దట్ దెర్ ఈజ్ నో మీనింగ్ఫుల్ డిటరెంట్ ఎఫెక్ట్ అసోసియేటెడ్ విత్ ద డెత్ పెనాల్టీ అండ్ ఫర్దర్ any deterrent impact is no doubt greatly diluted by the amount of time that inevitably passes between the time of the conduct and the punishment. ఇచ్చిన పనిష్మెంట్కి నేరము, నేరానికి తర్వాత ఇచ్చిన పనిష్మెంట్ని ఇంప్లిమెంట్ చేయడం, మూడింటి మధ్య చాలా టైం గ్యాప్ ఉంటుంది అన్నాడు. ఇన్ 2010 ద యావరేజ్ టైం బిట్వీన్ సెంటెన్సింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ యావరేజ్ నియర్లీ 15 years. వీడి బాధ అంతా ఏంటంటే శిక్ష పడడము, శిక్షని ఎగ్జిక్యూట్ చేయడము, ఈ రెండింటి మధ్యలో 15 సంవత్సరాల గ్యాప్ ఉందట 2010లో. ఫర్ ఎగ్జాంపుల్ 2012లో నిర్భయ యాక్ట్ జరిగితే వాళ్ళకు ఉరి శిక్ష ఎప్పుడు పడింది, ఆ శిక్ష ఎప్పుడు అమలు చేశారు మధ్య, వీటన్నిటి మధ్య ఏముందయా గ్యాప్ ఉంది అంటే పారాగ్రాఫ్ మొత్తం టైం, క్రైమ్కి, సెంటెన్స్కి, ఎగ్జిక్యూషన్కి మధ్య టైం గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దీన్ని మనం కన్క్లూడ్ చేయాలి. ఏ సింగిల్ ఫెడరల్ డెత్ పెనాల్టీ కేస్ ఇన్ ఫిలాడెల్ఫియా, నువ్వు ఎగ్జాంపుల్ ఇవ్వడానికి సరిపోతున్నా, కన్క్లూడ్ చేయాలి, ఏ కాదు. The ethics of the issue aside, it is questionable whether seeking the death penalty is over worth the time and resources that it takes to sentence someone to death. No. Apart from delaying justice, the death penalty diverts resources that could be used to help the victims. ఇక్కడ విక్టిమ్ ఫ్యామిలీని హీల్ చేయడం గురించి మనం ఏం మాట్లాడడం లేదే. A much more effective deterrent would be a sentence of life imprisonment imposed close in time to the crime. దాని గురించే మాట్లాడాడు. చూడండి ఎంత బాగుందో, ఫోర్త్ వన్ చూడండి. A much more effective deterrent would be a sentence of life imprisonment imposed close in time to the crime. క్రైమ్ జరిగిన వెంటనే యావజ్జీవ కారాగార శిక్ష వేసినా పర్వాలేదు, ఎప్పుడో శిక్ష వేసి మరెప్పుడో డెత్ ఇవ్వడం కన్నా, సో ఏది బెటర్, దానికంటే బెటర్ ఇష్యూ చెప్తున్నా. డెత్ పెనాల్టీ ఇవ్వకపోయినా పర్వాలే. ఏ మచ్ మోర్ ఎఫెక్టివ్ డిటరెంట్ వుడ్ బి ఏ సెంటెన్స్ ఆఫ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్, జీవితకాలపు శిక్ష వేయండి, ఇంపోజ్ క్లోజ్ ఇన్ టైమ్ టు ద క్రైమ్, క్రైమ్ జరిగిన కొన్ని రోజుల్లోనే లైఫ్ ఇంప్రిజన్మెంట్ చేయడం కూడా మంచిది అంటాడు. దట్ ఈస్ ద ఫోర్త్ వన్. చెక్ ద రిలవెన్స్. ద ఇండియన్ మెట్రలాజికల్ IMD హ్యాస్ కమ్, ఎలా వచ్చిందట IMD has come out with a dismaying prediction, చాలా బాధాకరమైన ప్రెడిక్షన్, that the southwest monsoon this year will be below normal. సౌత్ వెస్ట్ మాన్సూన్ తక్కువ ఉంటుందట, ఇది IMD చెప్పింది. ఫస్ట్ పాయింట్ అయిపోయింది. ఇఫ్ దిస్ ప్రోగ్నోసిస్ అంటే ఎక్స్పెక్టేషన్, ప్రెడిక్షన్ హోల్డ్స్ ట్రూ, అదే కనుక నిజమైతే, ఇట్ మే మార్క్ ద ప్రాస్పెక్ట్స్ ఆఫ్ రీడీమింగ్ ద రబీ క్రాప్ అవుట్పుట్ లాసెస్ త్రూ బంపర్ హార్వెస్ట్ ఇన్ ద లేటర్ ఖరీఫ్ సీజన్. India's farm sector has certainly acquired a degree of resilience, flexibility when it comes to the monsoon, as reflected in the positive growth numbers in all the weak monsoon years since 2009. However, monsoon rainfall and its distribution still remain crucial. 2009 నుంచి ఈ విధంగా జరుగుతూనే ఉంది. ఇప్పుడు రెసిలియంట్గా ఉండడానికి ప్రయత్నిస్తోంది ఇండియన్ అగ్రికల్చర్. However, monsoon rainfall and its distribution still remain crucial. అయినప్పటికీ అది ఇప్పటికీ క్రూషియల్ గానే ఉంది అన్నాడు. They impact supplies and prices of most farm commodities, especially coarse cereals, pulses, oil seeds, vegetables, fruit and livestock products, as well as the rural sector demand for consumer goods. చూద్దాం. A poor monsoon and subsequent food inflation might well throw off the రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేట్ కట్స్ గురించి మనకెందుకయ్యా, ఈ పారాగ్రాఫ్లో దాని గురించి మాట్లాడలేదు. నెవర్తెలెస్ ద ఫస్ట్ స్టేజ్ మాన్సూన్ ఫోర్కాస్ట్ ఆఫ్ ద IMD షుడ్ నార్మల్లీ బి టేకెన్ విత్ ఏ పించ్ ఆఫ్ సాల్ట్. అనుమానించాలంటాడు ఏమిటి, ఇప్పుడు అనుమానిస్తావా, పేరా అంత అయిపోయిన తర్వాత. థర్డ్ వన్ కూడా కాదు. ద మాన్సూన్స్ బిహేవియర్ దిస్ ఇయర్ సీమ్స్ టు బేర్ అవుట్ ద నేషన్ దట్ climate change is affecting the Indian monsoon. This is not about the climate change, sir. This is about the only monsoon lack of
రైన్ వాటర్ లేదా దాని వల్ల వచ్చిన అగ్రికల్చర్. సో దట్ ఫోర్త్ వన్ తీసుకోలేడు. మరొక్కసారి తీసుకుంటా. ఫస్ట్ వన్, దే ఇంపాక్ట్ supplies and prices of most farm commodities, especially coarse cereals, pulses, oil seeds, vegetables, fruit and livestock products, as well as the rural sector demand for consumer goods. So that, my dear friends, దీనికి దానికి రిలేషన్ ఉంది. సెకండ్ వన్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని తీసుకొచ్చాడు. మూడవ దాంట్లో వాడు అన్నదాన్ని నమ్మద్దు అంటున్నాడు. సో ఇవేమీ కాదు నాన్న, ఫస్ట్ వన్ తీసుకోండి. సో రెలవెన్స్ చూడాలి. దట్ ఈస్ 10th one. ఏమని అడుగుతున్నాడు? ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ యాజ్ ఎ పారాగ్రాఫ్ followed by options which will complete it is contextual meaning from the given option. Choose the sentence that completes the paragraph the most appropriate way అంటున్నాడు. The underlying cause for the uncontrolled inflation in the key consumables of the household is the failure of the government to do its job. ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోతుంది. కీ కన్జ్యూమబుల్స్నే మనం కొనుక్కోలేకపోతున్నాం. ఇది ఎవరు ఫెయిల్యూర్? గవర్నమెంట్ది. ప్రైవేట్ ప్లేయర్స్ ఆఫర్ సర్వీసెస్ ఎట్ యూజరస్ కాస్ట్ టు మీట్ ద డిమాండ్స్ ఆఫ్ ద గ్రోయింగ్ మిడిల్ క్లాస్. మిడిల్ క్లాస్ యొక్క డిమాండ్స్ తీర్చడం కోసం విపరీతమైన ధరలతో ప్రైవేట్ ప్లేయర్స్ సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నారు. పేదవాళ్ళను దోచుకుంటున్నారు, మిడిల్ క్లాస్ని దోచుకుంటున్నారు. హూ విష్ టు పాస్ దేర్ లైఫ్ పీస్ఫుల్లీ వితౌట్ గెటింగ్. ఏమిటది? దీనికి సంబంధం ఏమిటి అసలు? ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోతోంది, దాన్ని కంట్రోల్ చేయలేకపోతుంది గవర్నమెంట్ అన్నాడు ఒక చోట. ప్రైవేట్ ప్లేయర్స్ ఇదే అతనుగా చూసి యూజరస్ కాస్ట్లతో ప్రజలను దోచుకుంటున్నారు అన్నాడు రెండవ చోట. దానికి ఈ మత్స్య ఆస్పిరేషన్ సంబంధం ఎలా ఉంటుంది? లేదు. దట్ ఈజ్ రీలింగ్ అండర్ ద ప్రెషర్ ఆఫ్ రైజింగ్ ప్రైసెస్ బట్ ఎనీ హౌ ట్రైంగ్ టు మేక్ బోత్ ఎండ్స్ మీట్. మిడిల్ క్లాస్ అని దట్ ఈజ్ రీలింగ్ అండర్ అన్నాడు. చూద్దాం. విచ్ ఆస్పైర్స్ టు మూవ్ అప్ ద ladder and secure a higher level of income, which is left with no alternative but to manage by reducing its expenses on essential commodities. Yes. మరొకసారి, ప్రైవేట్ ప్లేయర్స్ ఆఫ్ సర్వీసెస్ అట్ యూజరస్ కాస్ట్ టు మీట్ ద డిమాండ్స్ ఆఫ్ growing middle class, which is left with no alternative but to manage by reducing its expenses on essential commodities. That is the D. So that you can go with ఈ గ్రోయింగ్ మిడిల్ క్లాస్కి ఇంకో ఆల్టర్నేటివ్ ఏం లేదు. ఏదో విధంగా తమ ఎక్స్పెన్సెస్ని ఎసెన్షియల్ కమాడిటీ మీద తగ్గించుకోవడం తప్ప. దట్ ఈజ్ డి. విచ్ ఆస్పైర్స్ టు మూవ్ అప్ ద ladder కాదు. దట్ ఈజ్ రీలింగ్ అండర్ ద ప్రెషర్ ఆఫ్ రైజింగ్ ప్రైసెస్ కాదు. యూ కెన్ గో విత్ ద డి. విచ్ ఈజ్ లెఫ్ట్ విత్ నో ఆల్టర్నేటివ్. ఏం చేస్తారు? వాళ్ళు మాత్రం డబ్బులు కట్టవలసిందే. బట్ టు మేనేజ్ బై రిడ్యూసింగ్ ఇట్ ఎక్స్పెన్సెస్ ఆన్ ఎసెన్షియల్ కమాడిటీస్. సో దట్ యూ కెన్ గో విత్ ద ఫోర్త్ ఆప్షన్. మై డియర్ ఫ్రెండ్స్, all these 5 questions are related to mains paper, PO mains paper. Remaining 25 questions are for the prelims. Thank you very much. Meet you again. This is our paper SBI PO prelims. Thank you.